విషయం. కానీ ప్రభుత్వమే ఇవన్నీ బయటికి తెస్తుంది, మళ్ళీ ప్రభుత్వమే మూసేస్తుంది. బయటికి తెచ్చేయడం మూసేయాలనుకుంటే బయటికి తేవాల్సిన అవసరం ఏముంటుందండి. మీ విమర్శ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కాకపోతే నిజం కాదు. నిజం కదా. ఇక ఈ డ్రగ్స్ విషయానికి వస్తే మీ కుటుంబ సభ్యులపైన కూడా విమర్శలు వస్తున్నాయి కదా, దీన్ని ఎట్లా చూస్తారు? ఏం విమర్శ వచ్చింది మా కుటుంబ సభ్యులపై? కేటీఆర్ సన్నిహితులే ఈ డ్రగ్స్లో ఉన్నారు, వీళ్ళందరినీ కూడా తప్పించే ప్రయత్నం చేశారు. చాలా 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 సిల్లి విమర్శ అండి, అటువంటి ఆస్కారమే లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్లలో దాదాపు బంజారాహిల్స్, జూబ్లీస్ ప్రాంతాల్లో 50 పబ్బుల వరకు అనుమతులు ఇచ్చారు. ఈ పబ్బుల వల్ల అసలు నైట్ 10 దాడితే రోడ్డు మీద వెళ్ళే పరిస్థితి లేదని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నారు. అంటే ఈ పబ్బులకంతా కూడా అనుమతి మీరే ఇచ్చారు కదా, అంటే ఎందుకు ఇచ్చి ఈ డ్రగ్స్ వాడడం ఇవన్నీ ప్రోత్సహించినట్టు కాదా? హైదరాబాద్ నగర జనాభా, హైదరాబాద్లో ఉండేటటువంటి డిమాండ్స్ని బట్టి ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు. డెఫినెట్గా దానివల్ల జనంకి కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బంది జరిగితే నియంత్రణ జరుగుతుంది. ఒకవేళ పోలీస్ వ్యవస్థలో ఎక్కడైనా లోపాలు ఉంటే తప్పకుండా సరి చేసుకుంటారు. కానీ ప్రభుత్వం అన్ని అంటే సంక్షేమ పథకాలు అన్నీ కూడా తీసుకొస్తుంది, పేరు బాగానే ఉంది, కానీ అదే స్థాయిలో విమర్శ కూడా ఉంది. దీన్ని ఎందుకు మీరు విమర్శలను ఎందుకు అంటే మీరు ఒక్కటి ఆలోచించాలండి, 3 సంవత్సరాల్లో కూడా విమర్శలన్నీ కూడా బట్టగాల్చి మీదేల్సి వేసే టైప్లో ఏదో విమర్శ చేసామంటే చేసాం, బురద మా ఇష్టం వచ్చినట్టు చల్తాం, మీరు కడుక్కోండి అన్న స్థాయిలో తప్పితే ఒక్కటి కూడా సాలిడ్గా ఒక ప్రూఫ్తో విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఎవరు లేరండి. అటువంటి విమర్శలు ఏమన్నా ఉంటే కేసీఆర్ గారు చాలా ప్రజ్ఞులైనటువంటి వ్యక్తి, ఆయన తప్పకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన డే 1 చెప్పారు, ఇప్పుడు మా మీద ఏ విమర్శలు ఉన్నా, మా పార్టీ వాళ్ళ మీద ఉన్నా, వి విల్ టేక్ నెసెసరీ యాక్షన్.